అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనిపించకపోయినప్పటికీ కేవలం 2 కుటుంబాలు మాత్రమే రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే మార్పు తీసుకువస్తాను, ఖచ్చితంగా పొంగనూరుని అభివృద్ధి చేస్తాను, ఒక కొత్త తరాన్ని, ఒక కొత్త ధనాన్ని రుచి చూపిస్తానని చెప్పేసి ఒక వ్యక్తి ప్రజల ముందుకు రావడం జరిగింది. పార్టీలతోటి, అంతేకాకుండా హేమాహేమీలైనటువంటి నాయకులు ఇతర పార్టీల అభ్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలోకి దిగి ఖచ్చితంగా మార్పు చేసి చూపిస్తానని చెప్పేసి చాలా ఘంటాపదంగా, అంతేకాకుండా ఒక స్పిరిట్తో మాట్లాడుతున్నటువంటి ఎవరైతే ఒక అభ్యర్థి ఈరోజు జనాల్లోకి రావడం జరిగింది. అంతేకాకుండా జనాలకు సంబంధించినటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడమే కాకుండా ప్రజలతోటి మమేకమవుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనేటటువంటి అంశాల వారిగా ఆయన ముందుకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ఒక మార్పు కోసం ఈరోజు నేను పొంగనూరుకు వచ్చాను, పొంగనూరులో ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను, ఇన్ని తరాలుగా ఇన్ని దశాబ్దాలుగా లేనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను. అసలు ఏంటి మీ కాన్ఫిడెంట్ అసలు? అండి, ఈరోజు పొంగనూరు నియోజకవర్గం తీసుకుంటే నేను గమనిస్తున్న గత 15 సంవత్సరాల నుండి కావచ్చు, అంతకుముందున్న 20-25 సంవత్సరాలు, అంటే 30-40 సంవత్సరాలు అదే పరిస్థితి ఉంది. 2019 అని మనము క్యాలెండర్ డేట్ చూస్తున్నాం తప్ప పొంగనూరు పరిస్థితులు మాత్రము 1980లో ఎలా ఉన్నాయో, 1990లో ఎలా ఉన్నాయో ఈరోజు అలాగే ఉండాలి. ఈరోజు కనీసము ఒక టెక్నికల్ కాలేజ్ లేని నియోజకవర్గం ఉంది అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేవలం పొంగనూరు మాత్రమే. ఈరోజు 3,50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ పొంగనూరు నియోజకవర్గంలో కనీసం ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేని నియోజకవర్గం అంటే కేవలం పొంగనూరు నియోజకవర్గమే. ఈరోజు గత 15-20 సంవత్సరాల నుండి కనీసం యువతకు సంబంధించి, ఉద్యోగాలకు, ఉపాధి అవకాశాలకు సంబంధించి ఒక్క ఫ్యాక్టరీ కానీ, ఒక కంపెనీ కానీ ఇప్పటి వరకు పొంగనూరులో రాని నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే పొంగనూరు నియోజకవర్గము. అదేవిధంగా తీసుకుంటే ఈరోజు రోడ్లు రవాణా సౌకర్యాలకు సంబంధించి తీసుకుంటే 1150 గ్రామాలు ఉంటే సుమారు దగ్గర 725 గ్రామాలకి ఈరోజు రోడ్డు సౌకర్యం లేదు. కనీసం కొన్ని గ్రామాలకి 2 వీలర్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇంకా రవాణా సౌకర్యం తీసుకుంటే పొంగనూరు నుండి కనీసం సాయంత్రం 6 గంటలు 7 గంటలు దాటితే చాలా ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉండదు. ఈ చుట్టుపక్కల పల్లెలకు అస్సలు కనెక్టివిటీ అనేది ఉండదు. అదేవిధంగా తీసుకుంటే ఈరోజు ఇక్కడ రైతులు ముఖ్యంగా ఎక్కువ ఆధారపడుతున్నది చింతపండు, టమోటా, పాడి రైతులు. వీళ్ళకి సంబంధించి ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం చేయలేని పరిస్థితుల్లో ఉంది. దీని అంతటికీ కారణం ఏమంటే ప్రభుత్వాలు, పార్టీలు అని చెప్పేదానికంటే ఇక్కడ ఎవరైతే నాయకులుగా ఉన్నారో, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళు దీనిపైన పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి ఉంది పొంగనూరుకి అనేది ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈరోజు దృఢంగా నిశ్చయించుకున్నారు, ఈ మార్పు రావాలి, పొంగనూరులో మార్పు రావాలి, మనం కూడా అందరితో పాటు అభివృద్ధి చెందాలి, మనకి ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కావాలి అనే ఉద్దేశంకి వచ్చాను తప్ప నేను వ్యాపారాలు చేసుకోవడానికి, కాంట్రాక్టులు చేసుకోవడం కోసం అయితే మాత్రం కాదు. పూర్తిగా ఇక్కడ పొంగనూరుని డెవలప్ చేయాలి, పొంగనూరులో కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి, రైతులకున్న ఇబ్బందులు తీర్చాలి. ఒకటి, ఇప్పుడు మీరు ఇన్ని సమస్యలు చెప్పారు, ఎన్నో ఏళ్ళుగా పొంగనూరు నియోజకవర్గం ఈరోజు ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మీరు చెప్పినట్లు కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి ప్రజలు. మరి ఇంత నిర్లక్ష్యానికి గురి కావడానికి ముఖ్యంగా పాలకుల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణమా, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వం కారణమా? ఏ విధంగా మీరు చేసి చూపించాలి? ఇక్కడ గత 25-30 సంవత్సరాల నుండి తీసుకుంటే కేవలము 2 కుటుంబాలు, ఈ 2 కుటుంబాలు కూడా కెలవాతి వాళ్ళ కుటుంబం తీసుకుంటే ఈరోజు గత 25-30 సంవత్సరాలు పూర్తిగా పొంగనూరు నియోజకవర్గము వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది, అన్ని రకాల పదవులు ఇచ్చింది, ఎమ్మెల్యే దగ్గర నుండి, ఎంపీ దగ్గర నుండి, మినిస్టర్ దగ్గర వరకు. ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు సాక్షాత్తు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో. రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి. కానీ కేవలం పొంగనూరుకి కనీసము 50-100 మందికి ఉపాధి ఇవ్వగలిగే ఒక్క కంపెనీ కానీ, ఒక్క ఫ్యాక్టరీ కానీ రావడం లేదు. మన చుట్టూ కూడా మన చుట్టూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పలమనేరు, మదనపల్లి, పీలేరు, కలికిరి, ఈ ప్రాంతాలన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి, కాలేజీలు వస్తున్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ వస్తున్నాయి. కానీ పొంగనూరుకి మాత్రం రావడం లేదు. నెంబర్ 2, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు 5 సంవత్సరాలు పొంగనూరుకి ఇన్ఛార్జిగా ఉన్నారు. 18 నెలలు, 1.5 సంవత్సరము మినిస్టర్గా చేశారు. కానీ పొంగనూరుకి చేసింది మాత్రం ఏమాత్రం లేదు. అభివృద్ధి పరంగా తీసుకుంటే ఒక్క డిపో కానివ్వండి, ఒక కంపెనీ కానివ్వండి, ఏ ఒక్క ఫ్యాక్టరీ కానివ్వండి తీసుకొచ్చింది లేదు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ పూర్తిగా రాజకీయ విమర్శలు చేసుకోవడము, సొంత బలాలను పెంచుకోవాలనే ఉద్దేశం తప్ప ప్రజలకి అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే కాన్సెప్ట్ ఏ ఒక్క రోజు లేదు. పూర్తిగా ఇక్కడ పోరాటం చేసిన రోజు లేదు. మాకు బస్సు డిపో కావాలని, మాకు కాలేజీలు కావాలని, మాకు హాస్పిటల్ కావాలని ఏ ఒక్క రోజు ఏ ఒక్క పార్టీ ఇక్కడ పోరాటం చేసింది లేదు. ఒకటి
ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారి పోరాటం ఆ రెండు కుటుంబాల మీద, ప్రజా సమస్యలపైన, లేకపోతే పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధి పైన ఏ కాన్సెప్ట్ మీరు ముందుకు? ఇక్కడ పొంగనూరు నియోజకవర్గం వెనకబడ్డానికి కారణము పూర్తిగా ఈ రెండు కుటుంబాలు. వేరే ఒక్కరికి అవకాశం లేదు. ఈ రెండు కుటుంబాలు అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి, ప్రజలను విస్మరించారు కాబట్టి, ప్రజా సమస్యలపైన స్పందించలేదు కాబట్టి నేను ప్రజల తరపున వచ్చాను. ఈరోజు నేను పార్టీల తరపున రాలేదు, పార్టీ జెండాలు తీసుకురాలేదు. ఇక్కడ పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అజెండాగా తీసుకొని ముందుకు వచ్చాను. సో ఇక్కడ ఈ సమస్యలు తీరాలి, ఇక్కడ పరిస్థితులు మారాలి, గ్రామాలు బాగుపడాలి, పొంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి కోసం ఉండే నాయకత్వం కావాలి తప్ప ఈ రాజకీయాల కోసము, పార్టీల కోసం పాటుపడి వాళ్ళ సొంత బలాలను పెంచుకునే నాయకుల కోసం కాదు. పొంగనూరులో ఉన్నది రెండు వర్గాలు. ఒకటి బలమైన వర్గము, బలహీనమైన వర్గం. బలమైన వర్గం అంటే వర్గం లేదు, కేవలం రెండు కుటుంబాలు మాత్రమే బలంగా ఉన్నాయి తప్ప మిగిలిన అన్ని కులాలు, మతాలు, వర్గాలు అన్నీ కూడా బలహీనమైనవే. ఆ రెండు కుటుంబాల వల్ల ఈరోజు పొంగనూరు పరిస్థితి ఈ విధంగా తయారైంది. ఇది మారాలి. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి కావాలి, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కావాలి. ఈ రాజకీయాలకు దూరంగా ఇలాంటి రాజకీయాలు కాదు, అభివృద్ధితో కూడిన రాజకీయాలు చేయాలి అనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది. ఖచ్చితంగా పొంగనూరు నియోజకవర్గం 2019 తర్వాత 100% అభివృద్ధి చెందుతుంది. ఒకటి ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో పొంగనూరు నియోజకవర్గం సంస్థ ద్వారా మీరు తెరపైకి రావచ్చు. నిజంగా ఆ రెండు కుటుంబాలకే వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తూ ఉంటే ప్రజలను జాగృతం చేసే దిశగా మీరు ముందుకు వెళ్ళవచ్చు. కానీ ఎన్నికల సమయంలోనే మీరు ఇక్కడికి ఇప్పుడు వచ్చి ప్రజా సమస్యలను తీరుస్తాను, కొత్తగా మార్పు తీసుకొస్తాను అంటున్న సందర్భంలో ప్రజల నుంచి మీకు వస్తున్నటువంటి ఆదరణ కానీ ఎలా ఉంటుంది ఆ సపోర్ట్? ఈరోజు చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎలక్షన్కి ముందే నేను ముందుకు రావడానికి కారణమేమి? నిజంగా ప్రజల సమస్యలు తీర్చాలనుకుంటే 4 సంవత్సరాలకు ముందో 5 సంవత్సరాలకు ముందో వచ్చిండొచ్చు కదా అనేసి. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ప్రజా సమస్యలకు సంబంధించి, ఈ గ్రామాలలో ఉన్న సమస్యలకు సంబంధించి, నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు సంబంధించి, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి ఏ ఒక్కరూ వ్యక్తిగతంగా కాదు. మీరు అన్నట్టు వ్యక్తిగతంగా కావచ్చు, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కావచ్చు, NGOs ద్వారా కావచ్చు, వీటి ద్వారా కొంతవరకు మాత్రమే సమస్యలు తీర్చగలం. ఒక 2 to 3% మాత్రమే తీర్చగలము. ఎవరో ఏ ఒక్కరికో ఉన్న ఇబ్బందులు తీర్చగలం తప్ప టోటల్ ప్రాంతంలో ఉన్న అన్ని సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ నుండి తీసుకొని రావాల్సి, గవర్నమెంట్తో పోరాడి చేయాల్సిన ఇష్యూలు కానీ ఇవన్నీ ఎవరో ఇండివిజువల్గా సొంత జోబీలో నుండి తీసుకొచ్చి తీర్చాల్సిన సమస్యలు కాదు. ఏ ఒక్క నాయకుడు ఈరోజు ఈ సమస్యలు తీర్చడానికి సొంత జోబీలో నుండి ₹1 కూడా తీయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలి. కానీ నేను జోబీలో నుండి డబ్బులు తీసి నేను నీళ్ళు ఇస్తున్నాను, నేను ఇంకోటి ఇస్తున్నాను అంటే పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇది అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది గవర్నమెంట్ నుండి పోరాడి తీసుకురావాలి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, అంతకుముందున్న ఎమ్మెల్యేలు కావచ్చు, అంతకుముందున్న ఎమ్మెల్యేలు కావచ్చు, పొంగనూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 13 మంది ఎమ్మెల్యేలు వస్తే ఏ ఒక్కరైనా అసెంబ్లీలో కావచ్చు, అసెంబ్లీ బయటకు కావచ్చు, పొంగనూరు సంబంధించిన సమస్యలపైన కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల గురించి కానివ్వండి, ఒక్క రోజన్నా పోరాటం చేసిన సందర్భం ఉందా చెప్పండి? ఏ ఒక్కరు అసెంబ్లీలో కనీసం పొంగనూరుకు సంబంధించిన సమస్యలపైన ప్రస్తావించింది లేదు. ఈరోజు రోడ్లపైకి వచ్చి దీనిపైన స్పందించింది లేదు. పార్టీల కోసమో లేదా ఇంకొక దీనికోసమో స్ట్రైకులు చేశారు, బందులు చేశారు తప్ప మాకు ఒక డిపో కావాలి, మాకు ఒక హాస్పిటల్ కావాలి, మాకు ఇంకొక రకమైన ఫ్యాక్టరీస్ కావాలి అని ఏ ఒక్కరు స్పందించింది లేదు. ఒకటి సార్, ఇప్పుడు జీరో బడ్జెట్ రాజకీయాలు చేసే స్థితి నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం అనేది 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే స్థితికి చేరుకుంది. మరి ఇలాంటి సందర్భంలో అసలు మీ ఆర్థిక నేపథ్యం ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి సందర్భంలో అభివృద్ధి అనే ఒకే ఒక ఎజెండాతోటో లేకపోతే మార్పు అనే ఎజెండాతోటో ఈరోజు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో పార్టీలు లేవు, వ్యవస్థ లేవు. మరి ఇలాంటి సందర్భంలో మీరు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు? యాక్చువల్గా జీరో బడ్జెట్ రాజకీయాలతో వెళ్తున్నారా? ప్రజల్ని చైతన్యవంతులు తీసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే సొంతంగా ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధి అవ్వాలని మీరు భావిస్తున్నారు? ఒకటండి, నియోజకవర్గ అభివృద్ధి కోసము నేను సొంత నిధులు పెడతాను అని అంటే పూర్తిగా అది ప్రజలను మభ్యపెట్టడము, మోసం చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు అభివృద్ధి అంటే ఈరోజు ఒక డిపో కావాలి, పొంగనూరుకి కాలేజీలు కావాలి, ఈరోజు ఫ్యాక్టరీలు కావాలి. ఇవన్నీ సొంత డబ్బులు తీసుకొని వచ్చి పెట్టాల్సిన అవసరమూ లేదు, ఎవరు పెట్టలేని పరిస్థితి కూడా. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కాదు. అభివృద్ధి అంటే ఈరోజు 1150 గ్రామాల్లో 725 గ్రామాలకు రోడ్లు లేవు. నా సొంత జోబీలో నుండి డబ్బులు తీసి నేను చేయగలనా? లేదా వేరే ఏ ఒక్క నాయకుడైనా చేయగలరా? ఈరోజు బస్సు డిపో లేదు, సొంత డబ్బులు పెట్టి బస్సులు నేను నడపగలనా? ఈరోజు కాలేజీలు లేవు. పొంగనూరులో ఈరోజు కనీసం ఒక్క సైన్స్ సబ్జెక్టు లేని డిగ్రీ కాలేజ్ ఉంది అంటే ఈరోజు కేవలం పొంగనూరు నియోజకవర్గం మాత్రమే. ఈరోజు ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా లేని నియోజకవర్గం ఉంది అంటే పొంగనూరు నియోజకవర్గమే. ఇవన్నీ ప్రభుత్వాల నుండి చేయాల్సిన పనులు, ప్రభుత్వం నుండి చేయించాల్సిన పనులు. నా సొంత జోబీలో నుండి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొకరు సొంత నిధులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చెప్తున్నారంటే అది పూర్తిగా
ప్రజల్ని మభ్యపెట్టడము, మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఓకే, ఫైనల్గా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న ఒకటే, ఇప్పటివరకు కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అటు అధికార పార్టీ కావచ్చు, అలాగే ప్రతిపక్షం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళకి వచ్చేటువంటి ఎమ్మెల్యే నిధులు కూడా తీసుకురాలనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా రేపు గెలుపొందితే మీరు ప్రభుత్వంతో పోరాటం చేసి నిధులు తీసుకొచ్చి పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలము అనే కాన్ఫిడెంట్ మీరు ఉంది? 100% అండి. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తీసుకుంటే పొలిటికల్ సినారియో ఎలా ఉందంటే, ఇక్కడ పుంగనూరులో ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి అధికార పార్టీ అక్కడ అధికారంలోకి రాకపోవడము, అక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓడిపోవడము, ఇది జరుగుతోంది. ఇది జరిగిన అభివృద్ధి చెయ్యాలి అనుకుంటే నిజంగా ఖచ్చితంగా చేయగలిగిండే వాళ్ళు. ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండ్స్ ఎమ్మెల్యే కొట్లాడి అతనుకున్న అధికారాలతోటి అతనుకున్న అవకాశాలతోటి ఖచ్చితంగా అభివృద్ధి చేయొచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి మీద సాకు చెప్పే ఎవరైతే అధికార పక్షం సంబంధించిన ఇన్ఛార్జీలు ఉంటారో వీళ్ళకి ప్రతి మినిస్టర్ని కలిసే డైరెక్ట్ ఛానల్ ఉంటుంది. ప్రతి మినిస్టర్ని కలవచ్చు. ప్రతి సెక్టార్లో కూడా అభివృద్ధి చేయడానికి 100% అవకాశం ఉంటుంది. నిజంగా వీళ్ళు ఈరోజు ఆ విధంగా అభివృద్ధి చేసింటే ఎమ్మెల్యే పైన సాకు పెట్టి మేము ఎమ్మెల్యే కాదని చెప్పడం, ఎమ్మెల్యే గారు మేము అధికారంలో లేదని చెప్పడం, అలా కాకుండా ప్రజలకి అభివృద్ధి అనేది చేసింటే ఖచ్చితంగా వీళ్ళకి అది ఫేవర్ అవుతుంది. రాబోయే ఎలక్షన్లో వీళ్ళు అభివృద్ధి చేసింటే ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి అవకాశం ఇచ్చిండే వాళ్ళు. వీళ్ళు అభివృద్ధి గురించి ఆలోచించడం లేదు, ప్రజల గురించి ఆలోచించడం లేదు, ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఆలోచించడం లేదు. రాజకీయంగా ఎలా ఎదగాలి, రాజకీయంగా ఒకరిపైన ఒకరు ఎలా ఆరోపణలు చేసుకోవాలి, వీటిపైన ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపైన, ఇక్కడ ప్రాంతం సంబంధించిన అభివృద్ధి పైన ఏమాత్రం లేదు. కాబట్టి నేను ఇండివిజువల్గా వస్తున్నాను. ఏ పార్టీలతో సంబంధం లేకుండా, ఏ పార్టీకి వ్యతిరేకము కాదు, నేను ఏ పార్టీకి అనుకూలము కాదు. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 100% నాకు పాసిబుల్ అవుతుంది. ఓకే, చివరిగా ఒకటండి, ఇప్పటి వరకు కూడా మీరే చెప్పడం జరిగింది, దశాబ్దాలుగా 2 కుటుంబాలు మాత్రమే ఈరోజు పుంగనూరు నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నాయి, పుంగనూరు నియోజకవర్గం గెలుపుతూ వస్తున్నారని చెప్పేసి. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఒక వ్యక్తిగా వచ్చినటువంటి మీరు ఆ కుటుంబాల నుంచి ఏమైనా ఇప్పటివరకు ఒత్తిళ్లు రావడం కానీ, ఎన్నికలకు సంబంధించినటువంటి బెదిరింపులకు పాల్పడడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? నిజంగా అలాంటివి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉందా? వస్తే దాన్ని మీరు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా ఎదుర్కోవాలని భావిస్తున్నారు? నాకైతే ఎటువంటి బెదిరింపులు లేదు. అలాంటి బెదిరింపులు వస్తే నేను బెదిరిపోయేవాడిని కాదు, నేను ఒకరిని ఇబ్బంది పెట్టేవాడిని కాదు, నన్ను ఇబ్బంది పెడితే నేను సైలెంట్గా ఉండేవాడిని కాదు. ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను తప్ప నేను ఇంకో రకంగా భయపడో లేదా ఇంకోటి అయితే నా బ్లడ్లో అలాంటి ఇవి కూడా లేవు. ఖచ్చితంగా నేను ఈరోజు ప్రజల మద్దతుతో నేను ముందుకు వచ్చాను. ప్రజల మద్దతుతో నేను రాబోయే రోజుల్లో 100% నేను సక్సెస్ అవుతాను. 100% ప్రజల మద్దతుతో 2019 తర్వాత పుంగనూరు నియోజకవర్గము అభివృద్ధి పదంలో నడుస్తుంది. ముమ్మాటికి ఇది 100% కన్ఫర్మ్.